ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అండ్ దేవీ నవరాత్రుల టైం కాబట్టి అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సెకండ్ డే అయిన దేవీ నవరాత్రులలో రెండవ రోజు అయిన గాయత్రీదేవి శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణ అనేది జరుగుతుంది. ఈరోజు గాయత్రీదేవికి పూజ అనేది చేస్తారు. అండ్ నారింజ రంగు ఆర్ కనకాంబరం రంగు అంటే ఆరెంజ్ కలర్ కానీ కనకాంబరం రంగు చీర అనేది కడతారు. అలాగే పువ్వులు, కలువ పువ్వులతో, తామర పువ్వులతో మనము అమ్మవారిని పూజిస్తామన్నమాట. మీ దగ్గర ఈ రంగు పూలు ఉంటే గనక ఈ రంగు పూలతో పూజించండి, లేదంటే గనక ఆరెంజ్ కలర్ లో ఉండే ఏ పూలతో అయినా మీరు పూజించవచ్చు. అలాగే నైవేద్యంగా నిమ్మకాయ పులిహార అనేది నైవేద్యంగా పెడతారు. అలాగే మంత్రం వచ్చేసి ఓం గాయత్రి మాత్రే నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు మీకు పూజ చేసుకునే టైంలో అయితే పూజ చేసుకునే టైంలో అయినా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు. లేదంటే గనక మీకు అనుకూలంగా ఉన్న టైంలో, శుద్ధిగా శుభ్రంగా ఉన్న టైంలో మీరు ఈ మంత్రాన్ని జపించండి 108 సార్లు. అలాగే ఎర్రటి గాజులు కానీ లేదా ఆరెంజ్ కలర్ గాజులు ముత్తైదులకి ఎవరికైనా కూడా మీరు తాంబూలం కింద, అంటే తాంబూలం అంటే తెలుసు కదా, 2 అరటి పళ్ళు, అలాగే తమలపాకులు, వక్క, పసుపు కుంకుమతో పాటు ఆరెంజ్ కలర్వి కానీ ఎరుపు రంగు గాజులు కానీ తాంబూలంగా ఇవ్వండి. ఎవరికైనా ఇద్దరి ముత్తైదులకు ఇవ్వండి. ఇస్తే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, ధనధాన్యాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అమ్మవారి మీకు ఏమైనా అప్పుల బాధలు కానీ, మానసికంగా లేకపోతే శారీరకంగా ఏమైనా బాధలు ఉంటే కనుక, ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అలాగే అప్పు బాధలు ఉన్నా, లేకుంటే ఎవరి దగ్గరైనా మీరు అప్పు ఇచ్చి ఆ డబ్బులు రాకున్నా కూడా ఇలా చేయడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉంటారు. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లేకపోతే బ్రేకప్లో ఉన్నారో మీ పార్ట్నర్ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది చేస్తారా? కమ్యూనికేషన్ అనేది ఉంటుందా? వాళ్ళు అసలు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ మనసులో ఇప్పుడు మీతో మాట్లాడాలని కానీ, మీతో కమ్యూనికేట్ అవ్వాలని కానీ వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందా? చూద్దాము వీటికి సంబంధించినది. సో ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయిగా, ఈ 3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకునే ముందు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మీకు 1 రూపీ కూడా మనీ పడవండి, వేస్ట్ అవ్వవు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మెంబర్స్ అనేది నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే మీకు పాజిటివ్గా వస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ అనేది కామెంట్ చేయండి. మీకు పాజిటివ్గా రాకపోయినా నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, అలాగే ఆర్ఆర్ స్కానింగ్కి కానీ, వీటన్నిటికి సంబంధించింది ఏదైనా 1 క్వశ్చన్ ఫ్రీగా చెప్పించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా చెప్పించుకోండి. అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్. అలాగే అరోమా ఆయిల్స్ కానీ, యంత్రాస్ కానీ ఎవరికైనా ఈ దేవీ నవరాత్రుల టైంలో యంత్రాస్ అనేవి, మనీ ఆయిల్ అనేది, అరోమా ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఎవరైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ఇస్తే కనుక ఈ దేవీ నవరాత్రుల టైంలో విడిగా టైంలో చేసే దానికన్నా కూడా పవర్ ఎక్కువ అనేది ఉంటుంది అరోమా ఆయిల్స్ కానీ యంత్రాస్ కానీ. సో తప్పకుండా ఎవరైనా కావాలంటే కనుక కాంటాక్ట్ నెంబర్కి, స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే హెల్త్ పరంగా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి వీడియో ఎండింగ్లో నేను ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. ఈ దేవీ నవరాత్రుల టైంలో ఎవరైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తారో వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఇవ్వాలంటే మీరు ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, లైక్ చేసుకున్నట్టు, ఈ వీడియో చూస్తున్నట్టుగా లైక్ చేసింది స్క్రీన్ షాట్, సబ్స్క్రైబ్ కనిపించేట్టుగా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని నా నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెట్టి నేను ఏదైతే క్వశ్చన్ అయితే అడుగుతానో వీడియో ఎండింగ్లో దానికి సంబంధించింది మీరు నాకు కామెంట్ అక్కడ మెసేజ్ చేస్తే గనక వాళ్ళకి 1 క్వశ్చన్ ఆర్ఆర్ స్కానింగ్లో కానీ 1 క్వశ్చన్, లేదంటే గనక టారో రీడింగ్లో కానీ 1 క్వశ్చన్ అనేది రీడింగ్ తీయబడుతుంది ఫ్రీగా. సో దేవీ నవరాత్రుల సందర్భంగా నేను ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. వీడియో ఎండింగ్లో నేను క్వశ్చన్ అనేది అడుగుతాను. సో చూద్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ చూజ్ చేసుకుని, ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. మీరు అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, ఫస్ట్ పైల్ నెంబర్ 1 అనేది చూద్దాము. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. మీరేవైతే మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, మీరే అందరిని అట్రాక్ట్ చేసుకోవాలి. మీ టాలెంట్తో, మీ స్కిల్స్తో, మీ మంచితనంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకోమంటున్నారు. అయస్కాంతం అయితే ఎలా అయితే ఇనుముని అన్నిటిని ఎలా అట్రాక్ట్ చేసుకుంటుందో అలా మీరు అందరినీ అట్రాక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరేమైపోయారు, మీరు వెళ్ళి అట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు ఇంకొకరికి, మీ పార్ట్నర్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అలా కాదు, మీ పార్ట్నర్ని మీకు ఎడిక్ట్ అయ్యేలా చూసుకోమని చెప్తున్నారు. సో చూద్దాము, మీ పర్సన్ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా? అసలు నిజంగానే కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళ మనసులో ఉందా? వాళ్ళ మైండ్ సెట్లో ఏమన్నా మార్పులు వచ్చాయా? మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు చూద్దాం. వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీకు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారా అంటే కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. తప్పకుండా మీకు ఏదైతే మెసేజ్ కానీ కాల్ రూపంలో కానీ ఒకవేళ బ్లాక్ చేసుకుంటే కనుక బ్లాక్లో నుండి తీయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు కొంచెం సెన్సిటివ్ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం సెన్సిటివ్ పర్సనే. సో మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరు కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి మీరిద్దరు ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరు కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి మీ పార్ట్నర్ మీ గురించి కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళు నాకు తెలిసి మీకు దూరంగా ఉండడానికి రీజన్ అయితే వాళ్ళ కెరియర్ కానీ ఫ్యామిలీ గురించి కానీ మిమ్మల్ని పక్కన పెట్టడము, మిమ్మల్ని కొన్ని రోజులు పాస్లో పెట్టడము, మీతో మాట్లాడకుండా కొంచెం రీజన్ అనేది చెప్పకుండా మిమ్మల్ని కొంచెము రీజన్ చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కొన్ని గోల్స్ అనేవి ఉన్నాయి. ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు కమిట్మెంట్ అడుగుతున్నట్టున్నారు. దానివల్లే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళకంటూ కెరీర్ సెట్ అయితేనే కదా కమిట్మెంట్ ఇవ్వడానికి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కానీ మీరేమయ్యారంటే మీ కమిట్మెంట్ ఇస్తే అదొక సెక్యూరిటీ లాగా ఉంటుంది అన్న ఫీలింగ్ మీకుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తే మేబీ ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చేసానంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ మ్యాచెస్ చూస్తే కనుక వెంటనే నన్ను పెళ్లి చేసేసుకోమని అంటారు, లేకపోతే వెంటనే నన్ను తీసుకెళ్ళిపోమని అంటారు. ఆ టైంలో నా లైఫ్లో సెటిల్ అవ్వకుండా నేను ఎలాంటి డెసిషన్ ఎట్లా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏ విషయం అనేది చెప్పకుండానే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. వాళ్ళు ఇప్పుడు
మాట్లాడాలి అనుకుంటున్నారా? మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారా? అంటే తప్పకుండా మీ ఫీలింగ్స్ అనేవి అర్థమైనవి. వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు సక్సెస్ అనేది చూసారు. కెరియర్ అనేది సెట్ చేసుకున్నారు. వాళ్ళకేదైతే గోల్ ఉందో ఆ గోల్ అనేది రీచ్ అయ్యారు. దానివల్ల ఏందంటే ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పొజిషన్‌లో, మంచి జాబ్‌లో ఉన్నారు. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ మీకు సంబంధించిన జ్ఞాపకాలకి వాళ్ళు ముందేమనుకున్నారంటే కొంచెం దూరంగా చెప్పకుండా ఉండడానికి రీజన్ అదే అండి. ఒకవేళ మీరు ఒప్పుకోరేమో, మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ క్రియేట్ అవుతాయేమో, లేనిపోని సమస్యలు క్రియేట్ అవ్వడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువ అయిపోతాయేమో. అందుకని ఆహ్, వాళ్ళు ఏం చేశారంటే కొంచెం దూరంగా ఉందాము, కొంచెం దూరంగా కామ్‌గా ఉండి అవాయిడ్ చేసినట్టుంటే గనక, మీరు కొన్ని రోజుల తర్వాత కొన్ని అన్నీ సెట్ చేసుకొని కొంచెం మీ దగ్గరికి వద్దాము. మీ లైఫ్‌లో మీకు ఒక కమిట్మెంట్ ఇద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. దేనికోసమైతే వాళ్ళు మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారో, వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వడానికి సెట్ చేసుకున్నారు. వాళ్ళ గోల్ అనేది రీచ్ అయ్యారు. వాళ్ళ లైఫ్‌లో సెట్ అయిపోయారనమాట. సో, వాళ్ళెప్పుడు కూడా మిమ్మల్ని వదులుకోవాలని అనుకోలేదు. కాపోతే ఏందంటే కొంచెము పాస్‌లో పెట్టారనమాట. కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్. మీరు కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ అండ్ ఎమోషనల్ పర్సన్. వాళ్ళు కొంచెం భయపడిపోయారనమాట. ఒకవేళ ఏదన్నా ఆహ్, సిట్యుయేషన్ బ్యాడ్ అయిపోయి, టైం బాగోక ఏదన్నా సిట్యుయేషన్‌లో ఉండి మీరు కమిట్మెంట్ ఇచ్చేస్తే, మీరు ఎక్కడ తనకి బర్డెన్ అయిపోతారేమో, మిమ్మల్ని తీసుకెళ్ళి అనవసరంగా లేనిపోని రిస్కులు తీసుకొని, మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సిన సిట్యుయేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళున్నారు. అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి. ప్రతిరోజు కూడా కొన్ని వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది, తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే బాగుండని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు 100% హార్డ్ వర్క్ చేసి మాత్రమే సక్సెస్ అనేది తీసుకున్నారు. వాళ్ళకి కూడా రెస్ట్ లేకుండానే ఉన్నారు. మీరు కొంచెం కూల్‌గా ఉంటారన్న ఉద్దేశంతోనే కొంచెం దూరంగా ఉండి అవాయిడ్ చేశారనమాట. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు సిట్యుయేషన్ చెప్తే మీరు ఒప్పుకోరనమాట. ఎందుకంటే మీరు వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళంటే మీకంత ఇష్టం కాబట్టి ఏదైనా చావైనా గూడా మీతోనే అన్న ఫీలింగ్‌లో మీరున్నారు కాబట్టి, అలా చెప్తే మీరు ఒప్పుకోరు. అందుకనే వాళ్ళేందంటే సైలెంట్‌గా అవాయిడ్ చేశారనమాట. ఇప్పుడు ఏదైతే వాళ్ళ గోల్ అనేది రీచ్ అయ్యారో, గోల్ రీచ్ అవ్వడం వల్ల మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. మీకు సంబంధించిన జ్ఞాపకాలతోనే వాళ్ళు బతుకుతా వచ్చారు. వాళ్ళకి వాళ్ళని మీరెలా జూసుకున్నారంటే, ఒక చైల్డ్‌ని చూసుకున్నట్టు, ఒక బేబీని చూసుకున్నట్టు కేరింగ్‌తో అలాగే వాళ్ళకేం కావాలన్నా కూడా ప్రేమతో మంచిగా జెప్పేవాళ్ళనమాట. సో, అవన్నీ జ్ఞాపకాలు ఎప్పుడు గూడా వాళ్ళు మర్చిపోలేదనమాట. వాళ్ళు మీకు సంబంధించిన ఎమోషన్స్‌ని, మీ కేరింగ్ అన్నీ గూడా వాళ్ళు ఎప్పుడూ గూడా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూ ఉండడం వల్లే వాళ్ళేందంటే ఏదైతే ఇప్పుడు గోల్ రీచ్ అయితేనే గదా! మిమ్మల్ని చేరుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే గనక లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళకంత డేర్ లేదనమాట. ఏదైనా సమస్య వస్తే కొంచెం భయపడే మెంటాలిటీని అది మీ ఫ్యామిలీ సైడ్ నుంచైనా కానీ, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచైనా గూడా. సో, అందుకని ఏందంటే గోల్ సెట్ చేసుకుంటే ఒకళ్ళు మనల్ని అనే అధికారం ఉండదు. ఎవరైనా గూడా ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చారంటే మ్యారేజ్ చేసుకోవాలన్నా లేతే చేసుకోవాలన్నా గూడా పేరెంట్స్ అడుగుతారు గదా! అమ్మాయి పేరెంట్స్ అయినా, అబ్బాయి పేరెంట్స్ అయినా ఏం జేస్తున్నావని అడుగుతారు. ఎలా పోషిస్తావని అడుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి కాబట్టి, వాటికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడానికి తన దగ్గర సమాధానం లేదు కాబట్టి, అవి సెట్ చేసుకొని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా సెట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఒక మంచి లైఫ్ అనేది మీ ఇద్దరు కలిసి ఉండాలన్న ఉద్దేశం ఆయనకుంది. దానికోసమే వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు బాధపడుతూనే దూరంగా ఉన్నారు. వాళ్ళేం హ్యాపీగా ఏం లేరు మీకు దూరంగా ఉండడం వల్ల. సో, అతి తొందరలోనే మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. మీకు ఏదైతే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఆ కమిట్మెంట్ అనేది ఇస్తారు. హ్మ్. మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ గూడా జేస్తారు. ఎవరైతే మేబీ కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నవాళ్ళు కానీ, మ్యారేజ్ అయిపోయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం మీ గురించి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్‌గా అన్నీ ఆలోచించుకొని మీ పిల్లల గురించి గానీ, మీ గురించి గానీ, మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట. సో, ఇది పైన్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, చూద్దాము. సో, పైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయితే ఇది. చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది కూడా చూద్దాము.
తర్వాత పెండులం కూడా తీద్దాము. అమ్మవారు మీ మనసులో ఉన్న కోరికని ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా చూద్దాము. ఒకటే కార్డు తీస్తాను. నో. సో మీరు అనుకున్నట్టుగా వాళ్ళు రారేమో అని అనుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పకుండా వస్తారు, కంపల్సరీ వస్తారని చూపిస్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్ మీ, నమ్మాలి. వాళ్ళు మళ్ళీ జెన్యున్ గా మీ లైఫ్ లోకి వస్తారని నమ్మితే గనక తప్పకుండా వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారని చెప్తుంది యూనివర్స్. సో చూద్దాము. పెండులంలో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి అమ్మవారు ఏం ఆన్సర్ ఇస్తుంది, మీ మనసులో ఉన్న క్వశ్చన్ కి అమ్మవారు ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ మనసులో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ మనసులో ఒక క్వశ్చన్ అనేది అనుకుని అమ్మవారిని తలుచుకొని క్వశ్చన్ అనేది అడగండి. మీ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అనేది తీద్దాం. మీ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఎస్ ఏనండి. అమ్మవారు అందరికీ కూడా మంచిగానే బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మీ కోరిక కూడా తీరుతుంది. తప్పకుండా మార్చి మంత్ లోపు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తీరుతుంది. చాలా తొందరగా కూడా తీరుతుంది. ఒక ట్యూస్డే రోజు కానీ లేకపోతే ఫ్రైడే రోజు కానీ మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తీరుతుందండి. సో ఏదైతే అమ్మవారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని మీరు క్లైమ్ చేసుకోండి. కామెంట్ అండ్ లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2కి సంబంధించిన రీడింగ్ చేద్దాము. జంతువుల పట్ల, పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీరు జంతువులకి, పక్షులకి కొంచెము ఫీడ్ చేస్తూ ఉండి, ఫీడ్ చేయడం వల్ల మీకు ఏదైనా కర్మ అనేది ఉంటే కనుక, బ్యాడ్ కర్మ ఉంటే కనుక తప్పకుండా రిమూవ్ అవుతుందని చెప్తున్నారు. చూద్దాము. మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారా, కాల్ చేయాలనుకుంటున్నారా, మళ్ళీ తిరిగి వస్తారా, అసలు వాళ్ళకు మీరు గుర్తుకు వస్తున్నారా, మీకు మాట్లాడాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉందా చూద్దాం. చూడండి, మీ పార్ట్నరు మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అంటే తప్పకుండా వస్తారండి. ఎందుకు వస్తారు అంటే కనుక మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అంటే తప్పకుండా మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ తప్పకుండా వస్తుంది. వచ్చినాక మళ్ళీ మీతో కాంటాక్ట్ కూడా అవుతారు, మీ దగ్గరకు వచ్చి మీట్ అవుతారు. మీ ఇద్దరికి సంబంధించినవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఏదైతే మీ విషయంలో తప్పు చేశారో ఆ తప్పుని తెలుసుకున్నారు. అది మిస్అండర్స్టాండింగ్స్ వల్లే వచ్చింది. ఎందుకంటే మీ పార్ట్నరు కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనమాట. మీ ఇద్దరి మధ్య స్లాషెస్ వచ్చిందల్లా మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే వచ్చింది. సో మీ ఇద్దరికి సంబంధించిన ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, గైడెన్స్ మీన్స్ మీ ఇద్దరి మధ్య మీ తప్పు లేదని చెప్పి వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో వాళ్ళని రియలైజ్ చేశారు. మీ తప్పు లేదని చెప్పి వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళ తప్పనేది తెలుసుకుని మీరు పడుతున్న బాధని అర్థం చేసుకున్నారు. అండ్ మీకు సంబంధించినవి ఏవి కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ గురించి ఎంత దూరంగా పెడదామన్నా, మీ ఆలోచనలు ఎంత దూరం చేసుకున్నామన్నా కూడా మీకు సంబంధించిన మెమరీస్ అనేవి ఎప్పుడు తిరుగుతానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీతో గడిపిన క్షణాలు, ఎటు వెళ్ళినా బయటికి వెళ్తే ఎవరొకరు బైక్ మీద వెళ్తూ ఉంటారు, మీ ఇద్దరు గడిపిన క్షణాలు, మీ ఇద్దరు కలిసి వెళ్ళిన
వెళ్ళినవి గుర్తు రావడము, లేదా ఎక్కడికన్నా వెళ్ళారు ఆ ప్లేస్ కి సంబంధించిన వీడియోస్ లో కానీ ఎక్కడన్నా చూడటము, లేకపోతే ఏదైనా ఫుడ్ తిన్నారు ఆ ఫుడ్ కి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ కానీ ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మెమరీస్ అనేవి వాళ్ళని ఎప్పుడూ కూడా వదిలిపెట్టవు, ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేస్తానే ఉంటాయి. సో అందుకని మీరు ఎంతైతే ప్రేమతో మీ లైఫ్ లోకి మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళారు, వాళ్ళు కూడా అంతే ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు. సో అది వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో రియలైజ్ అయ్యి మీ విష్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని తొందరలోనే తీరబోతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ ఎలిమెంట్ కాబట్టి కొంచెం మీరు నిదానంగా ఉండే పర్సన్ ఏం కాదు, మీరు కూడా కొంచెం ఎయిర్ ఎలిమెంటే. మాటకి మాట, ఫైర్ కి ఎయిర్ యాడ్ అవుతే ఏమవుతుందో తెలుసు కదా, కాలిపోతుంది. మీ పార్ట్నర్ ఒక మాట అంటే మీరు 2 మాటలు అంటారనమాట. దానివల్ల ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా కూడా డిస్కషన్ అల్లా అది పెద్ద రచ్చ అవుతుంది. నార్మల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు, వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళంటే కొంచెం కోపం ఉన్న పర్సన్, మీరు కోపం ఉన్న పర్సనే, మీకు కొంచెం తొందరపాటు ఎక్కువ, వాళ్ళకి వచ్చే ఆవేశం ఎక్కువ. సో వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది, మీకేమో నోటి దూరగా ఉంటుంది. సో ఇద్దరు మామూలు కాదు కాబట్టి మీరు ఎయిర్ ఎలిమెంట్, వాళ్ళు ఫైర్ ఎలిమెంట్. సో ఫైర్ కి ఎయిర్ యాడ్ అయ్యిందంటే ఎట్లుంటది అది, ఒక అడవిని కూడా కాల్ చేస్తుంది అన్నమాట, బూడిద చేసేస్తుంది. అట్లానే మీ లైఫ్ కూడా ఒక్కనొక సిచ్యువేషన్ లో ఎంత ప్రేమగా ఉన్నారంటే చిలక గోరింకల్లాగా ఉన్న మీరు టామ్ అండ్ జెర్రీ కన్నా దారుణంగా అయిపోయారనమాట. అలా తిట్టుకోవడము, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, ఒకరికొకరు ఏదో ఒకటి రాంగ్ వేలో మాట్లాడుకోవడము, చులకనగా చూసుకోవడం ఒకరినొకరు, ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, మీ వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి ఇప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. పాస్ట్ లో మరి గుర్తులేదా అంటే పాస్ట్ లో గుర్తున్నాయి కానీ అంతా లేవు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే మీకు సంబంధించిన మెమరీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే మీకు సంబంధించిన ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీకు కూడా కొంచెము ఈగో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళే రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. మీ సైడ్ నుండి మీ మాట తీరు కానీ కొంచెం రఫ్గా, వాళ్ళు ఒక మాట అంటే మీరు 2 మాటలు అనడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, కాల్ ఆర్ మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్ గా మీ ఇద్దరు మళ్ళీ మీట్ అవుతారనమాట. బయట ఎక్కడన్నా మీట్ అవ్వడము, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఏదో ఒక జర్నీ మేబీ వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, మీకోసం తప్పకుండా వస్తారు. మీ ఇద్దరు మళ్ళీ ప్రేమగా ఉంటారు. వాళ్ళైతే రియలైజ్ అయ్యారు. మీరు కూడా ఏం చేయాలంటే వాళ్ళు వచ్చినప్పుడు మీ పాస్ట్ లో జరిగినవన్నీ చెప్పుకోకూడదు. మీ సైడ్ నుంచి మీరు ఒకసారి సారీ చెప్పండి, సారీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మన ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో తప్పుగా ఏదైనా మాట్లాడుంటే గనక క్షమించమని మీరు సారీ చెప్పండి. వాళ్ళు కూడా సారీ చెప్తారు, చెప్పుకుంటూ అయిపోతుంది. అంతేగాని అప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, నువ్వు అది చేసావు ఇది, వన్స్ ఒకసారి ఏదైనా రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు పాస్ట్ లో జరిగిన వాటిని వదిలేసేయండి. పాస్ట్ లో ఎప్పుడు కూడా మనము గుడ్ మెమరీస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. జరిగిపోయిన బ్యాడ్ మెమరీస్ గుర్తుపెట్టుకుని నువ్వు నన్ను అదన్నావు, నువ్వు నన్ను ఇదన్నావు, అప్పుడు అలా ఉద్దేశంతో అన్నావు, ఇప్పుడు ఈ ఉద్దేశంతో అన్నావు, ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే సమస్య అనేది పెద్దగా అవుతుంది కాబట్టి కానీ చిన్నగా అవ్వదు, సాల్వ్ అవ్వదు అనమాట. ప్రజెంట్ మీకు సంబంధించింది వాళ్ళు రియలైజ్ అయ్యారు, అది కూడా డైరెక్ట్ గా అయితే అవ్వలేదు. ఎవరో వాళ్ళకి మీ గురించి తెలియచేయడం వల్ల మీ తప్పు లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. సో దాని వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పిన మీ తప్పులు ఏమీ లేదని తెలుసుకోవడం వల్ల వాళ్ళు మీ మెమరీస్ అనేవి ఇంకా ఎక్కువగా గుర్తు రావడం అనేది జరిగింది. దానివల్ల మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి. ఒకవేళ బ్లాక్ చేసుకుంటే కనుక బ్లాక్ లో ఉండి తీయాలని అనుకుంటున్నారు. సో రెడీగా ఉండండి ఈ గుడ్ న్యూస్ ని. సో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యారండి, ఎందుకంటే 100% ప్రేమ అనేది ఉంది వాళ్ళకు కూడా మీ మీద. సో చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో మీకు చూద్దాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం. యు ఆర్ రెడీ, వెయిట్.
పీస్ఫుల్ రిజల్యూషన్. కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళు తప్పకుండా మీకోసం వస్తారు. ఒక మంచి గుడ్ న్యూస్ అనేది తీసుకొస్తారు. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి అని చెప్తున్నారు. యూనివర్స్ అది మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో అమ్మవారు గాయత్రీదేవి మనకి ఏం వరం ఇస్తుంది, మీ కోరిక అనేది తీరుస్తుందా లేదా అనేది మనం చూద్దాము. ఒకసారి ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ కోరిక అనేది మనసులో తలుచుకొని కోరిక అనేది కోరుకోండి. సో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాము. గాయత్రీదేవి మీకు ఏం ఆన్సర్ ఇస్తుందనేది చూద్దాం. ఎస్ అన్నమాట. ఇది నిలువునైతే ఎస్, అడ్డంగా అయితే నో. సో అమ్మవారు మీకు కూడా మీ కోరిక తప్పకుండా తీరుతుందని చెప్తుంది. సో ఏదైతే పాజిటివ్ రిజల్ట్ ఉందో అది తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకు కూడా ఏదైతే రెజనేట్ అయిందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 చూద్దాము. అలాగే మీకు ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి పక్షులకి జంతువులకి ఫీడ్ చేయమన్నారు. మీ కర్మ అనేది పోతుందని చెప్పారు. తప్పకుండా ఆ గైడెన్స్ కూడా తీసుకోండి. ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది బాబా మీకు ఇచ్చిన ఒక టాస్క్ అన్నమాట. సో దీన్ని ఒక టాస్క్ లాగా ఒక ఏంటంటే ఒక లెసన్ లాగా తీసుకోమని చెప్తున్నారు. తీసుకుని అంటే మనకు వచ్చిన సిచ్యువేషన్ కూడా ఒక లెసన్ లాగా తీసుకుని ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. మనం లైఫ్లో ఎన్నో అడ్డంకులు తొలగించుకునే లైఫ్లో ముందుకు వెళ్ళాలి. సో పరీక్షలాగా అన్నమాట. బాబా మీకు ఒక పరీక్షలాగా పెడుతున్నారు. దాన్ని మీరు పాస్ అవ్వాల్సిన బాధ్యత అనేది మీదే. మీ ఓపిక అండ్ మీ పేషెన్సీతో మాత్రమే పాస్ అవ్వగలరు. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి అసలు మీ పార్ట్నర్ మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ ఆర్ మెసేజ్ ఆర్ కాల్ అనేది చేస్తారు. అసలు వాళ్ళకి మెసేజ్ ఆర్ కాంటాక్ట్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా ఏదో వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఈ దేవీ నవరాత్రుల టైంలో అందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ కూడా పాజిటివ్ గానే వచ్చిందండి. తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కాంటాక్ట్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారా మీ పార్ట్నర్? ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి కొంచెము నెగిటివ్ గానే వచ్చింది. ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా అంటే కాంటాక్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదండి. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలని కావాలని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా మీ లైఫ్లోకి అయితే రాలేదన్నమాట. స్టార్టింగ్లో వాళ్ళు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ అన్నీ కూడా కొంచెము ఫేక్ అనమాట. వాళ్ళ అవసరాలకి వాళ్ళకి మీ లైఫ్లోకి వచ్చారే తప్ప జెన్యున్గా అయితే రాలేదన్నమాట. ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది ఉంది. మీ రిలేషన్ని ఎండ్ చేసేసారు. మిమ్మల్ని నెట్ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వదిలేశారంటే మీకు ఎలాంటి దారి లేని విధంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేశారంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వల్ల వాళ్ళ లైఫ్లో ఏదైనా
ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే థర్డ్ పార్టీకి భయపడే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు రావడానికి కూడా రీజన్ ఏందంటే, ఉందాం కొన్ని రోజులు అన్నీ మంచిగా ఉంటే ఉందాం. ఏదైనా సమస్య వచ్చినా తప్పకుండా వదిలేసిపోదాం అన్న ఉద్దేశంతోనే వచ్చారు వాళ్ళు. వాళ్ళేం జెన్యూన్‌గా మిమ్మల్ని లవ్ చేసి మీ గురించి ఏం రాలేదు. వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన ఉద్దేశం కూడా ఏందంటే, మీ నుండి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మెటీరియల్ లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చారు. మేబీ అది ఫిజికల్‌గా అవ్వచ్చు, లేదా మీకు అట్రాక్ట్ అయ్యి అవ్వచ్చు, లేతే మీ నుండి ఏదన్నా ఆశించైనా అవ్వచ్చు తప్ప జెన్యూన్‌గా ట్రూ లవ్‌గా అయితే కాదు. ఆల్రెడీ వాళ్ళు వేరే రిలేషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు గూడా. సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు ఆల్రెడీ. మీరు మాత్రం ఎట్లయిపోయారంటే, మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? అసలు ఎందుకు నా లైఫ్‌లోకొచ్చి ఇలాంటి నా లైఫ్ హ్యాపీగా ఉన్న నా లైఫ్‌లోకొచ్చేసి ఈరోజు ఒక గందరగోళం సృష్టించేసి ఇలాంటిది ఎందుకు చేశారన్న ఫీలింగ్‌లో మీరున్నారనమాట. కానీ మీరిప్పుడు ఎలా తయారయ్యారంటే, తను చూపించిన టార్చర్ వలన ఎట్లయ్యారంటే మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. ముందు కన్నా కూడా ఎవరైనా ఏదైనా సమాధానం ఇచ్చినా కొంచెం రఫ్‌గా సమాధానం చెప్పడం, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌తో సమాధానం చెప్పడము, ఈ విధంగా అయ్యారు. ఒకప్పుడు ఎలా అయిపోయారంటే కొంచెం స్టెబిలిటీ ఉండేది కాదు. కొంచెం ఎమోషనల్‌గా ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్ల కొంచెంసేపు ప్రేమగా ఉండేవాళ్ళు, కొంచెంసేపు బాధపడుతూ ఉండేవాళ్ళు, కొంచెంసేపేమో ఏడుస్తా ఉండేవాళ్ళు. ఇలా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అనేక రకాలుగా టార్చర్ చేయడం వల్ల ఏమైందంటే ఆహ్, మీకంటూ ఒక స్ట్రాంగ్‌గా మీరు తయారయ్యారనమాట. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకున్నారు. సెల్ఫ్ లవ్ చేసుకొని నేను కరెక్ట్‌గా ఉన్నాను. వాళ్ళు మోసం చేశారంటే వాళ్ళదే తప్పు. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని చెప్పి ఒకానొక టైంలో వాళ్ళని వదిలివేశారు గూడా. హ్మ్. వదిలేసారంటే మీరు బ్లాక్ చేశారని కాదు. వాళ్ళే బ్లాక్ చేశారు. వాళ్ళ ప్రపంచం నుంచి మీరు బయటకొచ్చేసారు. ఒకప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళే మీరు ప్రపంచము లాగా ఉన్న మీరు వాళ్ళ ప్రపంచంలో నుండి బయటకొచ్చేసి మీ లైఫ్‌ని, మీ కెరియర్‌ని సెట్ చేసుకున్నారు. మీ లైఫ్‌లో ఏదైతే విష్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. దానివల్ల చక్కగా మీ లైఫ్ సెట్ అయ్యింది. వాళ్ళ మాయలో నుంచి బయటకొచ్చేసారు మీరు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోవడం వల్ల మీ లైఫ్ ఎటు వెళ్ళలేని సిట్యుయేషన్‌లో మీరున్నప్పుడు వాళ్ళ థర్డ్ పార్టీ కోసము, వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీరు వెళ్ళిపోయినా, మీరు స్ట్రాంగ్‌గా ఉండి, మీరు ఏదైతే ఎడిక్షన్ ఉందో, ఒకప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయారు. కానీ ఆ ఎడిక్షన్‌లో నుంచి కొంచెం బయటకొచ్చారు. ఎలా వచ్చారంటే, మీరు ఈ పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా రియలైజ్ అయ్యారు. అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయ్యింది? ఒకప్పుడు నేను ఎలా ఉండేవాళ్ళని, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను? అసలు మనము వాళ్ళ గురించి బాధపడుతున్నాము అంటే, వాళ్ళసలు అంత వర్తీ పర్సనా? ఆహ్, అని మీరు ఆలోచించుకున్నారు. ఒకానొక టైంలో ఏమైందంటే, వాళ్ళకి సంబంధించినవన్నీ మెమోరీస్ అన్నీ బ్యాక్ రివైండ్ చేసుకుంటే, దాంట్లో వాళ్ళ అన్నీ గూడా నెగెటివ్‌గానే ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్‌నెస్ అనేది చాలా తక్కువ ఉంది. సో, ఇలాంటి వాళ్ళ కోసమా నన్ను ఇంత బాధపెట్టి, ఇంత నరకం చూపించిన వాళ్ళ కోసమా నేను బాధపడుతుందని రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి, ఏదైతే అదైంది అమ్మవారి మీద భారమేద్దామని చెప్పి దేవుడి మీద, యూనివర్స్ మీద భారమేసి, మీ లైఫ్‌లోకి మీరు ముందుకు వెళ్లారు. ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఎండ్ చేసేసుకున్నారు. వాళ్ళు గూడా ఎండ్ చేసేసుకున్నారు కావాలనే. సో, మీరు గూడా వద్దనుకున్నారు. వద్దనుకుని మీ లైఫ్, మీ గోల్ ఏదైతే ఉందో, ఆ గోల్‌ని సెట్ చేసుకోవాలని సెట్ చేసుకున్నారు. సో, వాళ్ళైతే ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, మీ లైఫ్‌లో వస్తారా అంటే, వాళ్ళు మీకు కాల్ చేసేయాలన్న ఉద్దేశము లేదు. మెసేజ్ చేయాలన్న ఉద్దేశము లేదు. థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీతో ఎంజాయ్ ఎన్ని రోజులుంటది? చెప్పలేము. ఎందుకంటే కర్మ అనేది ఇప్పటికీ వెంటనే వస్తుంది. కొంచెం లేట్ అయినా గూడా వస్తుంది. ఎందుకంటే మనం ఒకళ్ళకి ఏదైతే మనం ఒకళ్ళని సంతోషపెట్టామనుకో, ఆ హ్యాపీనెస్ అనేది మన లైఫ్‌లో గూడా వస్తుంది. మనం ఒకళ్ళకి మంచి చేశామంటే మన లైఫ్‌లో కూడా మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో. మనం ఒకళ్ళని బాధ పెట్టామా, మన లైఫ్‌లో గూడా అంతకు మించి డబుల్ బాధ అనేది మనం వస్తుంది. అలాగే మనం ఒకళ్ళకి చెడు చేశామా, మన లైఫ్‌లో గూడా అలానే చెడనేది జరుగుతుంది. ఆ రోజు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఎంత పెయిన్ అనేది ఇచ్చామో, మనకి పెయిన్ అనేది జరిగిన రోజు తెలుస్తదనమాట. కానీ ఆ పెయిన్ ఏంది వాళ్ళు కొంచెము బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతది. కానీ మీకొచ్చే పెయిన్ అనేది ఎవ్వరు కూడా తీర్చలేరు. అలాంటి సిట్యుయేషన్‌లోకి మీరొస్తారు. వాళ్ళొస్తారనమాట. సో, వాళ్ళ కర్మ అనేది తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ విషయంలో. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించింది. సో, యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తదో చూద్దాము. ఫైల్ నంబర్ 3 వాళ్ళకి.
ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు రాకున్నా కూడా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళని వదిలేసి. సో మీ లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉన్న లైఫ్. ఇప్పుడు పాస్ట్ లైఫ్లోంచి రికవరీ అవుతున్నారు. సో మీరు అలానే ఉండమని చెప్తున్నారు. వాళ్ళ మాయలోకి మళ్ళీ వెళ్ళొద్దు, వాళ్ళ ఎడిక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. వాళ్ళు మోసం చేసే ఇలా చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ అవసరాలకి వచ్చామా, పనులు చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉండే పర్సన్సే కాబట్టి వాళ్ళ కోసము మీ గురించి ఆలోచించిన వాళ్ళ కోసము మీరు బాధపడడంలో అర్థమే లేదు. వాళ్ళు చెప్పాలంటే మీకు కాలు గోటికి కూడా సరిపోరు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడి అలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో బాధపడి వాడడం వల్ల మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకున్నట్టుంది. మీరు ఇప్పుడు ఏదైతే మీరు స్ట్రాంగ్గా ఉన్న ముందుకు వెళ్తున్నారో లైఫ్లో అలానే వెళ్ళండి. మీకు మంచి పర్సన్ మీ లైఫ్లో మీకు సపోర్ట్ చేసే పర్సన్, మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేసే పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు, సపోర్ట్ అనేది ఇస్తారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే నేను ఎండింగ్లో క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా. సో నేను స్టార్టింగ్లో ఈరోజు సెకండ్ డే గాయత్రీదేవి అలంకరణ చేస్తారు. గాయత్రీదేవి అలంకరణ అయితే జరుగుతుంది. సో ఈరోజు ఏ నైవేద్యాన్ని పెడతారు అనేది ఆన్సరు. దీన్ని నాకు కామెంట్ రూపంలో కాదు, నాకు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్. ఎలా వాట్సాప్ మెసేజ్ చేయాలంటే మీ వీడియో చూసిన స్క్రీన్ షాట్, లైక్ చేసిన స్క్రీన్ షాట్, సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ ఎట్లాగ వస్తుందో ఒక స్క్రీన్ షాట్ తీస్తే ఆ స్క్రీన్ షాట్తో పాటు వాట్సాప్లో సెండ్ చేసి దాని కింద ఆన్సర్ అనేది పెట్టండి. ఆన్సర్ అనేది పెడితే కనుక వాళ్ళకి నేను కొంచెం లేట్ అయినా కూడా ఆర్ఆర్ స్కానింగ్ కావాలంటే ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన దాంట్లో ఒక క్వశ్చన్ అనేది ఫ్రీగా చూస్తాను. లేదు అంటే కనుక టారో రీడింగ్లో అయినా కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫ్రీగా చూస్తాను. అండ్ ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళకి చూడను. అంటే ఆల్రెడీ ఈ నవరాత్రిలో నిన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసారు మీరు, మళ్ళీ వాళ్ళు ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి చూడబడదు. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నమ్మకము అండ్ పేషెన్స్ కొంచెం లేటుగానే ఇస్తారు రిప్లై. నేనైతే తప్పకుండా ఇస్తాను ఆన్సర్ అనేది. సో కొంచెం ఓపిక పేషెన్సీ ఉన్న వాళ్ళు తప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.